God. You'll be okay. Whiskey for the pain. టుగెదర్ ఇది 2025లో వచ్చిన వన్ ఆఫ్ ద మోస్ట్ యూనిక్ అండ్ వీర్డ్ సూపర్ న్యాచురల్ బాడీ హర్రర్ ఫిల్మ్. రీసెంట్లీ ఇది అమెజాన్ ప్రైమ్లో తెలుగు డబ్బుడ్ వెర్షన్ రిలీజ్ అయింది. ట్రైలర్ చూసినప్పుడు ఏదో నార్మల్ హర్రర్ మూవీ ఏమో అనుకున్నా, కానీ మ్యాటర్ వేరే ఉంది. జనరల్గా రిలేషన్షిప్స్లో వీఆర్ స్టక్ టుగెదర్ అని మెటాఫరికల్గా అంటూ ఉంటారు కదా. ఈ మూవీలో డైరెక్టర్ మైకల్ షాంక్స్ దాన్ని లిటరల్గా తీసేసుకున్నారు. స్టోరీలోకి వెళ్తే మనకి టిమ్ అండ్ మిల్లీ అనే ఒక కపుల్ కనిపిస్తారు. రియల్ లైఫ్లో కూడా వీళ్ళు భార్యాభర్తలే కాబట్టి కెమిస్ట్రీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. వీళ్ళు సిటీ లైఫ్ వదిలేసి ఒక రిమోట్ కంట్రీ సైడ్కి షిఫ్ట్ అవుతారు. మిల్లీకి అక్కడ టీచింగ్ జాబ్ వస్తుంది, బట్ టిమ్ ఏమో ఇంకా మ్యూజిషియన్ అవ్వాలని ట్రై చేస్తూ ఉంటాడు. బేసికల్లీ వీళ్ళ రిలేషన్షిప్లో ఆల్రెడీ కొన్ని క్రాక్స్ ఉన్నాయి. ఒకరోజు వీళ్ళు హైక్కి వెళ్ళినప్పుడు ఒక మిస్టీరియస్ కేవ్లోకి పడిపోతారు. ఆ రోజు నైట్ అంతా అక్కడే ఉండి అక్కడున్న వాటర్ తాగుతారు. కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ వీళ్ళ బాడీస్ ఫిజికల్గా అతుక్కుపోవడం స్టార్ట్ అవుతాయి. అంటే స్కిన్ టు స్కిన్ అతుక్కుపోవడం కాదు బాస్, లిటరల్లీ ఒకరి బాడీలోకి ఇంకొకరు మెర్జ్ అయిపోతూ ఉంటారు. అది ఎందుకైంది, దీని వెనుక ఉన్న సూపర్ న్యాచురల్ ఫోర్స్ ఏంటి అన్నది ఈ మూవీ. పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే ఆలిసన్ బ్రీ ఇస్ ద సోల్ ఆఫ్ ది మూవీ. ఆమె ఫ్రస్ట్రేషన్ ఇంకా భయం చాలా బాగా చూపించింది. డేవ్ ఫ్రాంకో క్యారెక్టర్ కొంచెం క్లిన్జీగా ఉంటుంది, బట్ హీ నెయిల్డ్ ఇట్. హానెస్ట్లీ హాలీవుడ్ మూవీస్ తెలుగు డబ్బింగ్ అంటే మనం కొంచెం భయపడతాం, ట్రాన్స్లేషన్ ఆర్టిఫిషియల్గా ఉంటుందేమో అని. కానీ టుగెదర్ డబ్బింగ్ చాలా న్యాచురల్గా ఉంది. టిమ్ క్యారెక్టర్కి ఇచ్చిన వాయిస్ సింక్ బాగుంది. అండ్ డైలాగ్స్ రైటింగ్లో కూడా ఎక్కడ మనం నార్మల్గా ట్రెడిషనల్ లాంగ్వేజ్ ఎలా యూస్ చేస్తామో అలాగే ఉంటుంది. అంటే మన వాడుక భాష తెలుగు ఎలా ఉంటుందో అలాగే రాశారు. సో డబ్బింగ్ వల్ల మూవీ ఫీల్ ఎక్కడ మిస్ అవ్వద్దు. కమింగ్ టు ద టెక్నికలిటీస్, ఇది బాడీ హర్రర్ జనర్ కాబట్టి కొన్ని సీన్స్ చాలా అన్కంఫర్టబుల్గా ఉంటాయి. ఆ ఫ్లష్ ఫ్యూజన్ సీన్స్ ఇంకా బోన్ సౌండ్ అబ్బా, కొంచెం స్క్వీమిస్గా ఉన్న వాళ్ళకైతే ఇది తలనొప్పి తెచ్చొచ్చు. విజువల్ ఎఫెక్ట్స్ చాలా ప్రాక్టికల్గా ఉన్నాయి, సీజీ ఆర్టిఫిషియల్గా లేదు. మ్యూజిక్ అండ్ బీజిఎం కూడా చాలా ఈరీగా ఉంది. ఎస్పెషల్లీ ఆ సైలెంట్ మూమెంట్స్లో వచ్చే సౌండ్ డిజైన్ క్రీపీ వైబ్స్ని మెయింటైన్ చేసింది. సినిమాలో ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే రిలేషన్షిప్ మెటాఫర్స్, యూనిక్ ప్రెమైస్ అండ్ రన్ టైమ్. కపుల్ మధ్య ఉండే కోడిపెండెన్సీని చాలా డార్క్గా చూపించారు. ఇలాంటి ఫ్యూజన్ కాన్సెప్ట్ మనం చాలా తక్కువ చూస్తూ ఉంటాం. ఇంకా మూవీ కూడా ఎక్కడ ల్యాగ్ అవ్వకుండా ఫాస్ట్గా అయిపోతుంది. మైనస్ పాయింట్స్ అంటే క్లైమాక్స్, ఎండింగ్ కొంచెం ఇంకా బెటర్గా ఉండొచ్చు అనిపించింది. కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ దొరకలేదు నిజంగా నాకు. ఇంకా గోర్ సీన్స్, ఎవ్రీ వన్ మైట్ నాట్ లైక్ హాస్ విజువల్స్ కదా, అంటే సీన్స్ ఎలా ఉంటాయంటే డిస్టర్బింగ్గా అనిపిస్తాయి. ఫైనల్గా చెప్పాలంటే మీరు రెగ్యులర్ జంప్ స్కేర్ హర్రర్ మూవీస్ కాకుండా ఏదైనా కొత్తగా వీడ్గా ఉండే సైకలాజికల్ హర్రర్ చూడాలనుకుంటే టుగెదర్ని మిస్ అవ్వద్దు. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది కాబట్టి డెఫినెట్గా ట్రై చేయొచ్చు. బట్ కీప్ ఇన్ మైండ్, ఇది ఫ్యామిలీతోనో లేదా డిన్నర్ చేస్తూ చూసే మూవీ మాత్రం కాదు. 18+ సీన్స్ ఉంటాయి, సో డెఫినెట్లీ ఫ్యామిలీతో వాచ్ చేయొద్దు. మీరు ఈ మూవీ చూసారా? ఈ మూవీ చూస్తే మీకు ఎలా అనిపించింది కింద కామెంట్స్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.